ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. న కాంక్షే విజయం భగవతే న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. అర్జున విషాదయుగంలో ఉన్నటువంటి అధ్యాయంలో శ్లోకం 32 ఇది మీరు విన్నది. దీనికి అక్కడ అర్థం, స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వేసి దుఃఖితుడైన అర్జునను చూసి శ్రీకృష్ణ పరమాత్మ, అలా దుఃఖంలో ఉన్న అర్జును చూసి శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత విషయాలు చెప్తారు. అయితే ఈ శ్లోకంలో వారికి అర్జునులకు జరిగింది దాన్ని మనం సామాజిక పరిస్థితులకి అన్వయించుకొని మనం విశ్లేషించుకుంటే కనుక అక్కడ ఆ యుద్ధరంగంలో మొదలైనప్పుడు అర్జునుడు బంధుమిత్రులందరినీ చూసి బాగా దుఃఖించి, అంటే వారిని చంపి నేను ఎలా సుఖపడతాను, ఆ తర్వాత ఒకవేళ నేను విజయం సాధించినా సరే ఆ రాజ్య సుఖాన్ని ఎలా అనుభవిస్తాను అని భావిస్తూ అన్నప్పుడు కృష్ణ పరమాత్మ తర్వాత చెప్తాడు, ఇలాంటి సమయంలో నీకు ఈ పిరిగితనము ఎలా దాపురించింది, ఇది మంచిది కాదు అని చెప్పి, ఎందుకు నీ ధర్మం ఏంటి, ఎలా యుద్ధం చేయొచ్చు ఇవన్నీ వివరిస్తాడు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, సమాజంలో కూడా సొంత బంధువుల్ని మోసం చేసి ఎంతోమంది ఎన్నో సంపాదించి సుఖపడదాం అనుకుంటారు. అలా సుఖపడేటప్పుడు వాళ్ళకి కనుక ఎలాంటి పశ్చాత్తాపం లేకపోతే ఇప్పుడు బాగా హాయిగా మనం సుఖపడుతున్నాం అనుభవిస్తున్నాం అనుకుంటారు. కానీ భగవద్గీత ప్రకారమే వాళ్ళకి కర్మఫలం అనేది వెంటాడి మరు జన్మలో అయినా సరే అనేక శిక్షలు అనుభవించేట్టుగా చేస్తుంది. అప్పుడు అనుకుంటారు, నేను ఎవరికి నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి అన్యాయం చేయలేదు, ఒక అబద్ధం కూడా ఆడలేదు, నా బతికైతే నేను బతుకుతున్నాను, ఎందుకు నాకు ఎన్ని కష్టాలు, దేవుడికి జాలి లేదా, ఇవన్నీ చెప్పుకుంటారు. మనం ఇవి చూస్తూనే ఉంటాము. ఆ విధంగా వాళ్ళ కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. లేదు, వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతూ బాధపడుతూ అదే గుర్తొస్తూ అరే తప్పు చేశామే అని చెప్పి అదే గుర్తొస్తుంటే కూడా ఆ అన్యాయంగా సంపాదించిన దాన్ని ఆనందంగా అనుభవించలేరు. ఒక్కోసారి ఆ పశ్చాత్తాపంతో భయంతో నిద్ర కూడా పట్టదు. ఈ విధంగా ఆ రెండు కేటగిరీల్లో కూడా వాళ్ళకి సుఖం అనేది ఉండదన్నమాట. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్పిన అన్ని విషయాలు అర్థం చేసుకుని ఎవరైతే జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే తృప్తిని, ఆనందాన్ని, మోక్షాన్ని కూడా పొందుతారు. మీకు ఇందులో వినిపించినటువంటి ఆ శ్లోకాలు నేను పాడించినప్పుడు పాడిన హరిశ్చంద్ర ప్రసాద్ కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే నేను ఈ శ్లోకాలు మీకోసం పాడటం మొదలుపెట్టానో అందరి కోసం నా లైఫ్ మారిపోయింది, చాలా తృప్తిగా మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది అని అనేక మార్లు నాతో అన్నాడు. ఎవరికైనా ఇదే జరిగింది. ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో, కృష్ణ పరమాత్మని భగవద్గీత నమ్ముకుంటారో అప్పుడు మారిపోతుంది. నమ్మాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఇలాంటి వాటిల్లో కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండాలి. జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి, ఆధ్యాత్మికతగా ఉండడానికి, సాధనలు చేయడానికి, గురువు చెప్పిన మాట నమ్మి విశ్వాసంతో ఉండడానికి అప్పుడు తప్పకుండా అలానే జరుగుతుంది. ఇంత మంచి జరిగే ఈ వీడియోని మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అందరికీ అభివృద్ధి వచ్చే విధంగా అనేక వీడియోలు మేము పంపిస్తూ ఉన్నాము. అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి,
కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవ. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీరామ్.